ఆపరేషన్ కగారును పూర్తిగా నిలిపివేయాలని ఫీజ్ కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ కలిసి నిర్వహించిన సెమినార్లో సిఎల్సి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణయ్య మాట్లాడుతూ చేయవలసినది చాలా చేశాము, చేస్తున్నాం, చేద్దాం ఇంకా అందరం ఐక్యంగా. కానీ మనం కూర్చోవటం కాదు, మనం పల్లెల్లోకి పోయి ప్రజల మధ్య కూర్చొని మాట్లాడదామంటూ చెప్తున్నారు గడ్డం లక్ష్మణ్ గారు. ఆయన కూడా ఒక ఇంప్లిమెంటేషన్ ఇచ్చి అట్లాగే ఖర్గేకు కూడా ఒక విన్నపం ఇచ్చిన బాధ్యులందరూ ఇక్కడ కూర్చున్నారు. దేశవ్యాప్తం అయ్యింది అని అందుకే చెప్తా. చర్చలు ఎందుకు అవసరము అంటే మా లెక్కల ప్రకారంగా పౌరాకుల సంఘం బయట పెడుతున్న లెక్కల ప్రకారంగా ఈ 16 నెలల్లో భారత ప్రభుత్వం భారత పౌరుల మీద యుద్ధం ప్రకటించి దాదాపుగా 500 మందికి పైగా చంపేసింది. ప్రతి చోట చెప్తా ఉన్నాం ఈ అంశం. 500 మందిలో ఒక 400 మంది ఆదివాసీలు చనిపోయింది. ఆదివాసీ సంఘం విద్యార్థి సంఘం అధ్యక్షుడు అదే వేళని ఇక్కడ ప్రకటించి ఉన్నాడు. ఆ 400 మందిలో విద్యార్థి మిత్రులారా 150 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కలు చెప్తున్నా, ఇట్స్ ఓన్లీ స్టాటిస్టిక్స్. కానీ వాట్ ఈస్ బిహైండ్ దట్ స్టాటిస్టిక్స్? వి హావ్ టు రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఇవి బయటికి కనబడే లెక్కలే, కానీ మనం కొంత భావోద్వేగంతో ఆలోచించాల్సిన అంశం ఏంటి అంటే ఎక్కడైతే పోలీసు ప్రజలు ఉంటుందో, ఎక్కడైతే ఆకుల అంగీ వేసుకున్న ఇనుప బూట్లు తొడుక్కున్న భారత సైన్యం ఉంటుందో అక్కడ ఎవరు మొట్టమొదటి బలయ్యేది? మొట్టమొదటి బలయ్యే ఒక మానవ జీవి ఎవరంటే ఒక మహిళ. లెక్కలకు రాని అంశం, ఒక మహిళ ఉదయం ఓ పొలము పండు తీసుకొచ్చి ఆ పిల్లలకు పెడితే తప్ప వాళ్ళ ఆకలి తీరదు. వాళ్ళకి ఇంకా వండి పెట్టాలంటే ఆ కట్టెలు అవన్నీ ఏర్పించి ఆ వంట పెడితే తప్ప ఆ పొయ్యిలో ఒక అన్నం తయారు కాదు. ఒక మహిళ చేయాల్సిన ఇన్ని పనులు ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తను ఎన్ని కష్టాలకు నష్టాలకు మానసిక వేదనకు గురవుతుంది. భౌతికంగా ఆ దుర్మార్గులు క్రూరులు ఉన్న చోట ఎన్ని అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతున్నామనే అంశాన్ని గుర్తుపెట్టి మావోయిస్టు పార్టీ బలహీనపడింది, దానికి ఇప్పుడు బలం తగ్గిపోయింది, అది ఇప్పుడు డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉందేమో ఒక మేధావి మాట్లాడి అదొక డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది కనుక చర్చలకు వస్తారు అని ఒక వ్యాఖ్యానం వినబడుతుంది. కానీ అదే కనుక మనం కొద్దిగా పొడిగించి మాట్లాడదలుచుకుంటే ఏంటది? వాళ్ళు అక్కడ అడవికి పోయిన వాళ్ళు ఏదో సొంతానికి ఏదో సంపాదించుకుందామని పోయిందా? మేము పోతున్నామని పోయిండ్రు. ఎక్కడ పోతున్నారంటే ఆదివాసులు పిలుస్తున్నారని పోయిండ్రు. అక్కడ ఏం చేస్తారంటే ఆదివాసులతో మమేకమైనమని పోయిండ్రు. మరి ఎప్పుడన్నా వస్తావా బిడ్డ? తప్పకుండా వస్తా. చాపలో చుట్టబడి వస్తాను, తప్పకుండా చాపలో చుట్టబడి వస్తాను. రేణుగా చెప్పి వస్తాను. వీళ్ళకంట రూపేష్ మాట్లాడతాడు 45 కిలోలు ఉండవు, ₹1 కోటి రివార్డ్ ప్రకటించి ఉన్నారు. ఏంటి వాళ్ళు ఇంతలావు కావడం కోసం ఈ ఆదివాసీ జీవితాలతో మమేకం కావడానికి పోయిన వాళ్ళను బలహీనులో ఇప్పుడు రూపేష్ బలహీనుడని డిక్లేర్ చేయగలమా? బలహీనులో బలవంతులో అని కాదు. చర్చలు జరపాల్సింది ఎవరి కోసం? చావటానికి ఏ క్షణంలోనైనా చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ
మాట్లాడుతున్నదల్లా ఆ ఆదివాసీ మహిళలు. చివరిగా మిత్రులారా, దేశవ్యాప్తం చేస్తూ మేము చేసిన ప్రయత్నాలంతా ఇలా చదువుకున్న వర్గాలకు చేరుకున్న మాట వాస్తవం. కానీ ఆలయంలో ఒక సమావేశం జరిగితే దానికి పనికి ఆహార పథకం కింద పనిచేసిన 150 మంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఆపరేషన్ కగారంటే ఏంటో తెలియదు. అందుకని మీటింగ్కి వచ్చిన ప్రతి మిత్రుడికి ఏం చెప్తున్నానంటే, ఇవాళ నూతన ఆలోచనతో గ్రామాలకు తరలండి. చేతనైనంత మేరకు ప్రతి ఊర్లో ఆపరేషన్ కగారును నిలువరించాలని, మావోయిస్టులతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని, కాపుల విరమణ పాటించాలని ఈ 3 నినాదాలతో ఊర్లకు వెళ్ళి ఫ్లెక్సీలు కట్టి ఆ ప్రజలను చైతన్యం చేయమని కోరుతూ ముగిస్తుంది.